రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చెప్పి నిన్న కాగ్ నివేదిక. శ్రీలంక పాకిస్తాన్ కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది. కొత్తగా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. జగన్ గారు ఉన్నప్పుడే 6 లక్షల మందికి ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు అప్పుల కుప్ప అయింది, ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తినేటటువంటి స్థాయికి ఎదిగిపోయింది. అధపాతాళానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తీసుకెళ్లిందని చెప్పి నిన్న కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నిన్న ఇచ్చినటువంటి నివేదిక. చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టినటువంటి కాగ్ ఆర్థిక విధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిపోయింది. కాగు కూడా భయపడే స్థాయిలో ఇక్కడ అప్పులు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దేశమంతా ముందుకు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి నిన్న క్లియర్గా కాగ్ ఇచ్చినటువంటి నివేదిక. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. ఏడాదిలోనే భారీగా అప్పులు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించలేదు. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. రోజువారీ చేసేటటువంటి అప్పులతో వడ్డీ భారం పూర్తిగా పెరిగిపోతా ఉంది. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి రెవెన్యూ ద్రవ్యలోటు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి రెవెన్యూ లోటు ఏకంగా 3.75%, ద్రవ్యలోటు ఏకంగా 5.05%. 2024-25 ఒక్క ఏడాదిలోనే బడ్జెట్ లోపల అప్పులు 81,071 కోట్లు అప్పులు చేశారు. అంతకుముందు ఆర్థిక ఏడాది కన్నా అప్పులు 16.68% అదనంగా చేశారని చెప్పి నిన్న కాగ్ ఇచ్చినటువంటి నివేదిక. ఆంధ్రజ్యోతి కూడా డైరెక్ట్గా హెడ్డింగ్ పెట్టింది, ఆర్థిక క్రమశిక్షణ ఏది, రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఆర్థిక స్థిరత్వం లేదు. ఇలాగైతే భవిష్యత్ అంధకారమే, గడ్డు కాలం తప్ప ఇంకేమీ కనపట్టలేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని. చంద్రబాబు నాయుడు గారు 48 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, రోజు అప్పులు చేస్తే తప్ప అంటే రోజువారీ ఖర్చులు కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారంటే మరి ఎందుకు ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా అనుభవం దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కూడా రెవెన్యూ లోటే. ఆయన అంతకుముందు మీరు 96వ సంవత్సరం నుంచి వరుసగా చూడండి, ఏ సంవత్సరం కూడా రెవెన్యూ లోటు లేకుండా ఉండదు. ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటే. నిన్న కాగ్ కడిగి పాడేసింది. ఈయన అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడు, తమ్ముళ్ళు నేను సంపద సృష్టించి సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు రోజువారీ ఖర్చులకు కూడా అడుక్కు తినేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇంకేది ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రం ఉన్నది అనేది కాగే భయపడిపోతుంది ఆంధ్రప్రదేశ్ని చూసి. ఏంది అప్పులని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు, భవిష్యత్ అంధకారంగా కనిపిస్తుంది, రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సినటువంటి దిక్కుమాలిన స్థితికి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి స్వయంగా కాగ్ క్లియర్గా చెప్పింది. చూడండి, 2024-25లో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బిఎం నిబంధనల మేరకు జిఎస్డిపిలో 2.7% ఉండాల్సి ఉండగా 3.7%కి పెరిగింది. అలాగే ప్రభుత్వ ద్రవ్యలోటు ఎఫ్ఆర్బిఎం నిబంధనల మేరకు జిఎస్డిపిలో 4% ఉండాలైతే 5.05%కి పెరిగింది. అప్పు చేయకుండా రోజు గడవటం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేశారని, దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని చెప్పి కాగ్ ఎండగట్టింది. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు తొలి ఏడాదిలోనే చంద్రబాబు సర్కార్ తొంగలోకి తొక్కిందని, నిబంధనలకు మించి రెవెన్యూ లోటు ద్రవ్యలోటు పెరిగిపోయిందని ఎత్తి చూపింది. భారీగా అప్పులు చేసిన మూలధన వ్యయానికి మాత్రం ఖర్చు పెట్టట్లేదని, ఇది రుణ స్థిరత్వాన్ని మరింత దిగజార్చడంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక అవకాశాన్ని తీవ్రంగా పరిమితం చేసిందని చెప్పి కాగ్ పేర్కొంది. మూలధన వ్యయం 12%కి తగ్గింది అని చెప్పి భవిష్యత్ అభివృద్ధికి అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చెప్పి నిన్న కాగ్ నివేదిక. బడ్జెట్ బయట అప్పులను అసలు ఇంకా చెప్పలేదు. బడ్జెట్ బయట ఇంకా దారుణంగా అప్పులు చేసినటువంటి పరిస్థితి. కేవలం 21 నెలల కాలంలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక్కటంటే ఒక్క అభివృద్ధికి దాన్ని ఖర్చు పెట్టట్లేదు. రోజువారీ ఖర్చులు కూడా ఈరోజు అడుక్కు తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని అంటే ఇంతకంటే దిక్కుమాలినతనం ఉందా? ఆర్థిక విధ్వంసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకొని వెళ్ళాడు. ఈరోజు కాగు కూడా భయపడే స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 21 నెలల కాలాల్లో చంద్రబాబు నాయుడు గారు భ్రష్టు పట్టించాడు, రాష్ట్రాన్ని దివాలా తీశాడు. శ్రీలంక పాకిస్తాన్ కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దివాలాతనం ఆంధ్రప్రదేశ్లో కనపడుతుందని చెప్పి స్వయంగా కాగ్ చెప్పింది. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా, ఏదైతే 2 సంవత్సరాలు కోవిడ్లో కూడా ప్రజలకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి, గ్రామాన అభివృద్ధి, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడు స్కూళ్లు బాగు చేయడం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్ నుంచి విజయవాడలో ఫ్లైఓవర్లు, ఏదైతే మీరు అన్నట్టుగా విజయవాడకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్ళు, సంఘం బ్యారేజీలు, అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో
జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న వేగంగా ముందుకు తీసుకుని వెళ్తే ఈరోజు ఎటువంటి విపత్తులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కొత్తగా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. జగన్ గారు ఉన్నప్పుడే 6 లక్షల మందికి ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ రోజు ఒక్కటంటే ఒకటి ఉద్యోగాలు ఇచ్చింది లేదు. 4 లక్షల మంది ప్రభుత్వం ఇచ్చే శాలరీలు ఇచ్చి 4 లక్షల మందిని తప్పించారు. అయినా ఈరోజు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, అప్పుల కుప్ప అయ్యింది, ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందని చెప్పి కాదు నిన్న భయపడిపోతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ చూసి. సో ఇదండి పరిస్థితి.